మేము వర్జీనియాలో ఉంటాము. వర్జీనియాలో ఫార్మర్స్ ఏమేమి పండిస్తారు అని రీసెర్చ్ చేస్తే గోధుమలు, కార్న్ ఇంకా సోయా బీన్స్ పండిస్తారు అని తెలిసింది. సమ్మర్లో కార్న్ పెడతారు, అవి ఫాల్లో హార్వెస్ట్ చేస్తారు. కార్న్ హార్వెస్ట్ అయిపోగానే కవర్ క్రాప్గా ఈ వీట్ పెడతారు. ఈ వీట్ ఫాల్లోనే సో చేస్తారు. అది వింటర్ అంతా నేలలో ఉంటుంది. స్ప్రింగ్ రాగానే వీట్ స్ప్రౌట్ అవుతుంది. ఇదేదో బాగానే ఉంది, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి లాస్ట్ ఫాల్లో వీట్ సో చేశాను. అవి మార్చ్లో మొలకలు వచ్చాయి. జూన్లో హార్వెస్ట్ చేశాను. ఈ వీకెండ్ దాన్ని ప్రాసెస్ చేశాను, అంటే హల్ చేశాను. హార్వెస్ట్ చేసిన తర్వాత గోకుల్ అన్నాడు, ఒక కప్పు పిండన్నా వస్తుందా వీటితో అని అన్నాడు. ఏమొస్తుందో లేదో చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. అవి చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1.5 kg వీట్ హార్వెస్ట్ చేశాను. ఇంకా కొంచెం ఎక్కువే హార్వెస్ట్ చేసేదాన్నేమో, కానీ నాకు అవి ఎట్లా ప్రాసెస్ చేయాలో అర్థం కాలేదు. మీకు తెలిస్తే ఈజీ మెథడ్ నాకు కొంచెం చెప్పండి ప్లీజ్. ఈ గార్డెనింగ్ సీజన్కి నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. అందులో 10 మీల్స్ ప్లేట్లో ఏవైతే ఉన్నాయో రోటీలు కానీ కూరలు కానీ అన్నీ మా తోటలో నుంచి హార్వెస్ట్ చేసిన వాటితో చేసుకోవాలి అని అనుకున్నాను. ఒక గోల్ కంప్లీట్ అయింది అని చెప్పాలి. ఈ గోధుమల్ని ఇప్పుడు పిండి చేయాలి, రవ్వ చేయాలి. ఇది నా గార్డెనింగ్ లైఫ్లో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు. ఏమేం రెసిపీస్ ట్రై చేయాలి వీటితో కమెంట్స్లో చెప్పండి.